మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం మొత్తం సిద్ధమైపోయింది. ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రంలోగా సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చనే సమాచారం కూడా ఒక పక్క అందుతుంది. లిక్కర్ స్కామ్లో A4గా మాస్టర్ మైండ్గా ఉన్న మిథున్ రెడ్డికి ఒకే రోజు 2 షాకులు తగిలాయి. ఒకటి, ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా మరొక ఎదురుదెబ్బ కూడా తగిలింది. మిథున్ రెడ్డికి సిట్ అధికారులు షాక్ ఇచ్చారు. అరెస్టు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిథున్ రెడ్డి ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతంలో సోదాలు అరెస్టులు చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళుతున్నారు సిట్ అధికారులు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తొలుత హైకోర్టులో డిస్మిస్ కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనాన్ని కోరగా దాన్ని కూడా సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. కాగా ఇప్పటికే సిట్ మిథున్ రెడ్డి పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం మిథున్ రెడ్డి పరారీలో ఉన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. మద్యం కుంభకోణంలో వ్యూహరచన అమల్లో మిథున్ రెడ్డిది కీలక పాత్రని సిట్ అయితే తేల్చేసింది. ఇప్పటికే మిథున్ రెడ్డిని విచారించగా ఆయన దర్యాప్తుకు సహకరించలేదు. ఈ క్రమంలోనే మరింత విచారణ కోసం ఆయనను కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ని కొట్టేసింది.